ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, వినే దేవుడు, ఆదరించి ఆదుకునే దేవుడు. ఆయన మరి యొక్క ఉదయకాలం మా అందరితో కూడా మాట్లాడటానికి మీరు ఇష్టపడుతున్నారు. మీ మెల్లనైన స్వరాన్ని వినడానికి సహాయం చేయండి. నీ వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగుతుంది కనుక చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి రావడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తెలుసుకో మానవ, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. అంతలో కనబడి ఇంతలో మాయమై వింతగా ఎగసిపోవునే. పాపములోనే జీవించిన తప్పదు నీకు నిత్య నరకము. పాపములోనే జీవించిన తప్పదు నీకు నిత్య నరకము. వేదనలు నిన్ను చుట్టియుండిన ఆధారమేది నీకు ఉండదు. వేదనలు నిన్ను చుట్టియుండిన ఆధారమేది నీకు ఉండదు. తెలుసుకో మానవ, నీ జీవితం దాన ధర్మాలు ఎన్ని చేసినా తప్పించుకోలేవు నీ కర్మను. దాన ధర్మాలు ఎన్ని చేసినా తప్పించుకోలేవు నీ కర్మను. యేసు రక్తమే నిన్ను శుద్ధి చేయును. ఆధారమేది నీకు ఉండదు. యేసు రక్తమే నిన్ను శుద్ధి చేయును. ఆధారమేది నీకు ఉండదు. తెలుసుకో మానవా, నీ జీవితం చేసిన పాపాలు ఎదుట ఉండగా ఎలాగూ చూచెదవు నీ దేవుని. చేసిన పాపాలు ఎదుట ఉండగా ఎలాగూ చూచెదవు నీ దేవుని. పాపాలు కప్పుకున్న ఫలితమేమి? ఆధారమేది నీకు ఉండదు. పాపాలు కప్పుకున్న ఫలితమేమి? ఆధారమేది నీకు ఉండదు. తెలుసుకో మానవా, నీ జీవితం విశ్వాసముతో ఒప్పుకొనినా నీ పాపములను క్షమించును. విశ్వాసముతో ఒప్పుకొనినా నీ పాపములను క్షమించును. వినయముతో వచ్చిన నిన్ను చేర్చును పరలోక నీచ రాజ్యంబులో. వినయంతో వచ్చిన నిన్ను చేర్చును పరలోక నీచ రాజ్యంబులో. తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. అంతలో కనబడి ఇంతలో మాయమై ఇంతగా ఎగసిపోవునే. మానవ జీవితం గడ్డి పువ్వు లాంటిదని, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రాణం ఉండగానే
పాపాలు పరిహారం చేసిన దేవుడైన యేసు ప్రభువుని నమ్ముకోమని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది అనుకోవచ్చు. కానీ నీ బ్రతుకు మీద నీకు గ్యారంటీ లేదు. నీకు బలమున్నా, నీకు డబ్బున్నా, నీకేమున్నా రేపు ఏం సంభవించునో నీకు తెలియదు. కనుక కన్ను మూయక ముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే నిన్ను సృష్టించిన దేవుడైన యేసు ప్రభువుని నమ్ముకుని ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ఈ మాట సత్యము, వాస్తవం. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఇది నిజం. కాబట్టి నీ జీవితము రక్షణ కొరకై దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నశించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పాపాలు విడిచిపెట్టకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. నీ దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా నీ పాపం పోదు. పాపం పోవటం కోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తనదైన రక్తమును చిందించారు. ఆ రక్తములోనే ఆత్మశుద్ధి, పాప పరిహారం కలుగుచున్నది. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యేసు ప్రభువారు మానవుడిగా వచ్చిన దినాల్లో ఆయన మనకు అన్నీ కూడా మాదిరిగా చూపించి వెళ్ళారు. ఆయన మాదిరిలో మనం జీవించాలని, ఆయన అడుగుజాడుల్లో మనం నడవాలని మనకు అన్ని విషయాల్లో మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన వాడుక చొప్పున, వాడుక అనగా ఒక పనిని ప్రతిదినము ప్రతిరోజు చేసేదాన్ని వాడుక అంటారు, అలవాటు. మనుషులకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి, కొన్ని మంచి కూడా ఉండొచ్చు. అయితే దేవుడు మనకి ఒక 4 మంచి అలవాట్లను ఆయన చూపించి వెళ్ళారు. మొదటి అలవాటు వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళారు ఆ పండుగను ఆచరించుటకై. యెరూషలేము దేవుని మందిరము ఉన్నత స్థలం కనుక దేవుని మందిరానికి రావటము అలవాటుగా చేసుకోవాలి. దేవుని మందిరానికి వాడుక చొప్పున మనం వచ్చేవారిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేట ద్వారా దేవుడి విషయాలు మనకు తెలుస్తాయి, మనమేంటో మనకు తెలుస్తుంది. దేవుని మార్గంలో నడిపించే స్థలం మందిరం. మనల్ని దేవుని దగ్గరికి నడిపించే స్థలం మందిరం. మనల్ని ఆస్వాదించే స్థలం మందిరం. మందిరము నుండి మనం పరలోక రాజ్యం చేరగలం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేవుని వాక్యము చదువుట వాడుక. మనము దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ప్రతి దినము చదివేవారిగా ఉండాలి. దేవుడే మనకి మాదిరి చూపించి వెళ్ళారు. చదువుటకై నిలుచుండగా. వాక్యం చదువుతున్నవా? వాక్యం చదవకపోతే దేవుడు అంటే నీకు తెలియదు, నువ్వంటే ఏంటో నీకు తెలియదు, నువ్వు ఎక్కడ పోతున్నావో నీకు తెలియదు. గుడ్డివాడు ఏ దారి పోతాడో వాడికి తెలియదు. కాబట్టి దేవుని వాక్యము చదవకపోతే మనం దేవుని దగ్గరికి చేరలేము. మొదటిగా మందిరానికి వెళ్ళుట, రెండవదిగా వాక్యము చదువుట, మూడవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనము ఆఖరి భాగము. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను.
ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన దిక్కుడు వచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఆయన బోధించటము మూడవ అలవాటు. బోధించుట, దేవుని వాక్యమును ఆయన బోధిస్తున్నారు. అలాగే మనం కూడా ఏమైతే తెలుసుకున్నామో తెలుసుకున్న సత్యాన్ని మనం బోధించాలి, మనం ఇతరులకి చెప్పాలి. వారు వినకపోయినా మనం చెప్పాలి. బోధించుట, మంచి బోధించుట, దేవుని గురించి బోధించుట, శాంతి సమాధానం గురించి బోధించుట. కాబట్టి మంచిని బోధించాలి. కొంతమంది చెడ్డను బోధిస్తూ ఉంటారు. 4వది లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ప్రార్థించుట ఆయన వాడుక. ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. కాబట్టి ఇవన్నీ చేయక్కర్లేదు. ఆయన దేవుడు. ఆయన మానవుడిగా వచ్చిన దినాల్లో ఆయన మనకి మాదిరి చూపించారు ప్రార్థించుట. కాబట్టి దేవుని బిడ్డలు ప్రార్థించేవారు ఉండాలి. ఈ 4 వాడుకలు మనకి ప్రభు మాదిరి చూపించు. అయితే మనుషుల యొక్క వాడుక ఏంటి? ఇర్మియా గ్రంథములో మనం చూస్తే మనుషుల యొక్క వాడుక ఎలాంటి వాడుకలు ఉన్నారు? 22వ అధ్యాయం 21వ వచనములో, నీ క్షేమ కాలములలో నేను నీతో మాట్లాడుతుని కానీ నేను విననన్ని వంటివి. నా మాట వినకపోవట నీకు బాల్యము నుండి వాడుక, నీకు వాడుక. దేవుని మాట వినకపోవటము చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది మనుషులకు. క్షేమకాలంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నేను విననని నీ వంటివి, డైరెక్ట్గా నేను విన్నాను అన్నాడు అంటాడు మనిషి. అయితే దేవుడి మాట వినకపోవటము ఎప్పటి నుంచి అలవాటు అంటే మనిషికి చిన్నప్పటి నుంచి అలవాటే. దేవుడి మాట వినకపోవటం. కాబట్టి దేవుడి మాట వినని కారణంగానే నీకు శ్రమలు వస్తున్నాయి, కష్టములు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి దేవుడి మాట వినకపోవటం. ఇంకేమి కలుగున్నారు? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నం వేసెదరు, మానక నారాజ్య చేసెదరు. అందుకనే దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులు, కాపురసులందరూ క్షీణించిపోవచ్చున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నాయి. కాబట్టి మనుషుల యొక్క పాపమును బట్టి దేశము ప్రలాపిస్తుంది. ఆకాశ పక్షులు గతించిపోతున్నాయి, కాపురస్తులు క్షీణించిపోతున్నారు, సముద్రంలో చేపలు కూడా గతించిపోతున్నాయి. ఎందుకంటే మనుషులు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. అబద్ధానికి సాక్ష్యం చెప్పడానికి వస్తారు, నిజానికి సాక్ష్యం చెప్పడానికి రారు. హత్య చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు. ఇవన్నీ అలవాటైపోయినాయి మనుషులకి. మానక కన్నం వేస్తారు, మానక నారాజ్య చేస్తారు. ఇవన్నీ చెడు అలవాట్లు. ఈ అలవాట్లను మాని దేవుడు మనకు చూపించిన అలవాట్లలోకి, మాదిరిలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీ అలవాట్లు మానుకొని దేవుని మార్గంలోకి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ప్రేమగల ప్రభువా, మేము ఈ అలవాట్లు కలిగి ఉండాలి, మాతో మాట్లాడుతూ వచ్చారు. చెడు అలవాట్లను మాని నీ మంచి మార్గంలోకి రావడానికి సహాయం చేయండి దేవా. మరి ఆ విధంగా మేము చేసినప్పుడు మేము దీవించబడేవారుగా, రక్షించబడేవారుగా ఉన్నాం. జ్ఞాపం చేసుకోండి. మాకు మాదిరి ఉంచెళ్ళారు, మీ మాదిరిలో మేము అందరం నడవడానికి సహాయం చేయండి. ఆ దేశము ప్రలాపిస్తుంది, ఆకాశ పక్షులు గతించిపోతున్నాయి, సముద్ర మత్స్యములు గతించిపోతున్నాయి. కారణం ఏంటంటే మనుషుల పాపమును బట్టి ఆయన ఈ పాపం నుంచి వారిని విడిపించి రక్షించమని. మనుషులు చేసిన పాపమును బట్టి సృష్టి కూడా దెబ్బతింటా ఉంది.
కాబట్టి నాయన ఎక్కడ చూసినా చెడు అలవాట్లు కలిగిన వారు ఉన్నారు. ఈ అలవాట్ల నుంచి విడిపించి రక్షించి శాంతి సమాధానం దయచేయి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి కాపాడును గాక. ఆమేన్.